హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చి ఒక ఫుడ్ బ్లాగ్ అండి. ఎక్కడికి వెళ్తున్నామంటే చార్మినార్ వెళ్తున్నాము. చాలా తక్కువ చార్మినార్ వెళ్ళడం, డైరెక్ట్గా ఎప్పుడైనా క్యాబ్స్లో కానీ ఆటోలో కానీ వెళ్తాం. ఫస్ట్ టైం వచ్చి మేము మెట్రో జర్నీ అయితే చేసాము. మీకు లాస్ట్లో చెప్తాను మనం మెట్రోలో చార్మినార్కి ఎలా వెళ్ళాలి అనేది. ఇది వచ్చి చార్మినార్ దగ్గర ఉన్న షాదాబ్ హోటల్ అండి. చాలా ఫేమస్ హోటల్, అందరికీ తెలిసే ఉంటుంది. చార్మినార్ దగ్గర ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఫేమస్ ఎక్కడ అని అంటే షాదాబ్ పేరే చెప్తారు. ఎంత రష్ ఉందంటే మామూలుగా రష్ లేదు. నా దగ్గర కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయి, లేదంటే మీకు అది చూపించేదాన్ని. కంప్లీట్గా ఫుల్ రష్ ఉంది. జనాభా మనకి పేపర్ మీద నేమ్స్ రాసుకొని మనం రిజర్వ్ చేసుకున్న తర్వాత 1 by 1 పిలుస్తున్నారు. మాకు అప్పటికి 40 minutes అయితే మేము అక్కడ వెయిట్ చేసాం అన్నమాట. ఎందుకంటే మేము ఇంటి దగ్గర నుంచి ఏం తినకుండా వెళ్ళాము. ఇంకా ఆన్య చార్మినార్ దగ్గరికి వెళ్ళేసరికి ఆకలినింది. సర్లే అని చెప్పి ఇంకా ఈ హోటల్కి అయితే వచ్చేసాము. మేము ఇక్కడ వచ్చి ఆర్డర్ చేసింది ఏంటంటే స్పెషల్ చికెన్ అండి. అక్కడ ఏంటి స్పెషల్ అని చెప్పి అడిగితే షంఘై చికెన్ అని చెప్పారు. ఇది స్టార్టర్. ఇంకా అది స్టార్టర్ తీసుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఆన్య బిర్యానీ అంత తినదు, స్టార్టర్స్ అయితే తింటుంది. అది తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళైనా సరే మీరు మంచి ఫుడ్ అయితే టేస్ట్ చేయాలి, మనం ఖర్చు పెట్టే డబ్బులకి న్యాయం చేయాలి అని అంటే కనుక ఫస్ట్ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ స్పెషల్ ఏంటో కనుక్కొని ఆ ఫుడ్ అయితే తినండి. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఆ టేస్ట్ ఏంటి అనేది. మేము అయితే అదే చేస్తాము. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ స్పెషల్ ఏంటి కనుక్కొని తింటాం. కొన్ని మనం ఎప్పుడు వెళ్ళేవి రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ అయితే మనకి తెలుసు కదండి ఫుడ్ బాగుంటుందో. ఇది కొత్తగా ట్రై చేసినప్పుడు అయితే ఈ ట్రిక్ అయితే ఉపయోగించండి. ఇక్కడ తీసుకున్న షంఘై చికెన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నిజంగా అనిపించింది ఓకే అందుకోసమే ఇంత ఫేమస్ అని. దానికి అంత ఫేమస్ అయినా అంత ఫుడ్ సూపర్ ఉన్న ఎక్సలెంట్ ఉంది. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. అంటే వేరే మనం చాలా చోట్లకి వెళ్ళి ఫుడ్ తింటాము. ఎక్కడైనా సరే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. తినేది ఒకటే చికెన్ బిర్యానీ అయినా డిఫరెంట్ టేస్టెస్ ఉంటాయి. ఇది మాత్రం చాలా నచ్చింది మాకైతే షాదాబ్లో. మీరు ఒకసారి చూసుంటే నాగచైతన్య, నేను తర్వాత గుర్తొచ్చింది అన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. నాగచైతన్య రవి స్ట్రీట్ బైట్స్ అని రవి గారితో నాగచైతన్య విజిట్ చేశారు కదా, అదే హోటల్ ఇది. మీరు ఒక్కసారి ఎప్పుడైనా చార్మినార్ వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి. మీకు లాస్ట్లో నేను బిల్ కూడా చూపిస్తాను. చికెన్ బిర్యానీ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే ఆనే తినలేదు, చెప్పాను కదా ఆనే స్టార్టర్సే తింటుందని చెప్పేసి. ఒక బిర్యానీ నార్మల్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే మా ఇద్దరికైతే సరిపోయింది. ఎక్కువ స్పైసీ లేదు. అంటే ఎలా చెప్పాలి, ఉప్పు తక్కువ, కొన్ని చోట్ల స్పైసీ కొంచెం ఎక్కువ తక్కువ అలా ఉంటాయి కదా, అసలు ఏం లేదు, అంతా ఈక్వల్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది అన్నమాట ఫుడ్ అయితే. కింద కూడా ఉంది. ఇది వచ్చి పైన సెక్షన్, పైన కూడా ఉంది. ఇక్కడ ఏదంటే ఫుల్ రష్ ఉందండి, అసలు రావడానికి కూడా లేదు. మాకు మొత్తం కలిపి బిల్ చూడండి 872 ఎంతో అయింది. ఓన్లీ చాలా తక్కువ అయింది. డ్రింక్స్ తీసుకున్నాము, బిర్యానీ స్టార్టర్ తీసుకున్నాం. చాలా తక్కువ అయింది మాకు ప్రైస్. అది ఈసారి ఎవరైనా చార్మినార్ వెళ్ళినప్పుడు ట్రై చేయండి. నేను చార్మినార్ వీడియో అయితే ఏం తీయలేదు. ఇక్కడ వచ్చి మిలాన్ జ్యూస్ సెంటర్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. అది మన షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అది ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా షార్ట్ వీడియో అయినా సరే ఫుడ్ వీడియో కదా, ప్రతి ఒక్కరికి నచ్చుద్దని అనుకుంటున్నాను.